वसिष्ठः तौ देवेभ्यः कृणोतो दीर्घमायुः रोचनो रोचमानस्योभ्यः कृणोतो दीर्घमायुरेन्द्रिये प्रतिष्ठति मनसवः समिन्धताम् पुनः శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో స్వస్థ ఈక్షణ ఫౌండేషన్ ఆధ్వర్యంలో భారీ అన్నదాన నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. దాదాపు 800 మంది నుండి 100 కుటుంబాలకు నెల రోజులకు సరిపడ బియ్యం, కందిపప్పు, నూనె, ఇతర నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. అనంతరం అందరికీ భోజన వసతి కల్పించారు. 2023వ సంవత్సరంలో స్థాపించబడిన స్వస్థ ఈక్షణ ఫౌండేషన్ ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తోంది. వృద్ధాశ్రమాలలో 100 నుండి 300 మంది వృద్ధులకు హెల్త్ కిట్లు, బట్టలు, నిత్యావసర సరుకులు, అనాథ పిల్లలకు దుస్తులు, ఆహారం అందిస్తూ ముందుకు సాగుతోంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గౌరవ ఎస్పీ మహేష్ గారు, మాజీ ఎమ్మెల్యే అబ్దుల్ ఘనీ, బాలయేసు, విద్యా సంస్థల చైర్మన్ బలరాం రెడ్డి, తిరుపతి రిజర్వ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ రమణ హాజరయ్యారు. వారితో పాటు ఫౌండేషన్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మంజునాథ్, గౌతమి, హరీష్, పరిమళ, సదానంద మరియు కమిటీ సభ్యులు స్వర్ణలత, అశ్వత్థ నారాయణ, అభిలాష్, శ్రీనివాసులు, శ్రీకాంత్, శర్మ, వేమారెడ్డి, సుకన్య, లావణ్య, ఉష తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రిజర్వ్ ఇన్స్పెక్టర్ రమణ గారు మాట్లాడుతూ ఫౌండేషన్ ద్వారా ఆయుర్వేద వైద్య సేవలతో పాటు పేదలకు నిరంతరం సేవ చేస్తున్న తీరు అభినందనీయమన్నారు. ఫౌండేషన్ డైరెక్టర్ మంజునాథ్ మాట్లాడుతూ ప్రతిరోజు మున్సిపల్ ఆఫీస్ పక్కన ఉన్న శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయం నందు నిత్య అన్నదానం నిర్వహిస్తున్నామని తెలిపారు. టాప్ 99 న్యూస్, సప్తగిరి నరసింహలు, హిందూపురం. వచ్చిన తర్వాత ఈ సెఫాన్ అంటే ఏంటి అని నెట్లో వెతికాను. బేసికలీ మీ వెబ్సైట్ ఎవరు డీల్ చేస్తున్నారండి? ఇది మంజునాథ్. ఫస్ట్ ఫేసెస్ ఇండెక్స్ ఆఫ్ మైండ్ అన్నట్టు ఆ వెబ్సైట్లోనే ట్రాన్స్పరెంట్గా ఏమేమి చేశారు ఏంది అనేది నీట్గా పెట్టేశాడు. సో ఆ వెబ్సైట్ చూడగానే చాలా పాజిటివ్ ఇంపాక్ట్ వచ్చింది. దో ఇట్ ఈస్ 3 years బేబీ, ఇట్ విల్ హ్యావ్ నాట్ లెస్ దాన్ 100 years ఆఫ్ లైఫ్ అని నాకు అనిపిస్తుంది. సో స్టిల్ మినిమం ఇంకో 97 years ఈ ఆర్గనైజేషన్ ఇలానే వర్దిల్లాలి మినిమం అని. రమణ గారు చెప్పినట్టు మా సార్కి మంచి మనసు ఉంది అన్నారు. అసలు అంత చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకు అని నేను అంటానంటే, మామూలుగా జంతువులతో పోలిస్తే మనిషి అలాగే 16వ తేదీ నుంచి నిత్యాన్నదానం కూడా మన సంస్థ ద్వారా ప్రతిరోజు ఒక